అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చీటింగ్ కేసులు పెట్టాలి, కంపెనీ మోసం ప్రభుత్వం వెంటనే పొగాకును కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలి ప్రభుత్వం పొగాకును వెంటనే కొనుగోలు చేయాలి ప్రభుత్వం. కంపెనీ వాడి దగ్గరికి వెళ్దాం, ఐటీసీ కంపెనీ వాడి దగ్గరికి వెళ్దాం. అది కాకపోతే 2వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వెళదాం. అది ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా ప్రభుత్వం చెప్పిన 12,500 కన్నా కొనాలని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకొని కొనిపించడమో కొంటమో చేయకపోతే ఆత్మహత్యల పరంపర ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో పత్తి రైతులు కనుక ఏ విధంగా ఆత్మహత్యలు పాలయ్యారో అలాంటి స్థితికి ప్రభుత్వం కారణమవుతుందని చెప్తున్నాం. రేపు 27వ తారీఖున ఈ కంపెనీ ఐటీసీ ముందు, అక్కడ జీపీఐ ముందు వాళ్ళు రైతులకి వాగ్దానం చేసి రిటర్న్గా కూడా ఇచ్చి ప్రోత్సహించి వేయమని చెప్పి ఆ విధంగా కనపడకుండా పోతున్నారు, దొంగల్లాగా పోతున్నారు. అందుకని వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లో రైతు సంఘం కార్యకర్తలు రైతులందరూ కూడా వీళ్ళ మీద కంపెనీల మీద ఆ పని కూడా చేయాలనుకుంటున్నాం. ఆ రకంగా 2వ తారీఖు 6 పరిస్థితుల్లో అప్పటికి కూడా కొనుగోలు చేయకపోతే మొత్తం పొగాకు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెలో అని చెప్పి ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయానికి వేల మంది రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ విధంగా కొంటమా సావటమా మీరు బాధ్యత తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని వ్యవసాయాలు ఉండబెట్టడా పారిపోమంటారని చెప్పి రైతులు మొత్తం కూడా 2వ తారీఖు విజయవాడ రమ్మని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. ఈ మిర్చి అంతది మాత్రంగా అయిపోయింది, పొగాకు అంతది మాత్రంగా అయిపోయింది, అది కోబెర్రీ అట్లనే అయిపోయింది. అక్కడ చూస్తే కందులు పెసలు ఏది కూడా మార్కెట్ కంట్రోల్. ఈ రకంగా పంటలన్నీ కొనకుండా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనిపించే స్థితికి తీసుకురావడం మంచిది కాదని ప్రభుత్వం వెంటనే ఈ బాధ్యత తీసుకుని కొనాలని చెప్పి మీకు కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.